అసలు ఉదయ్ కిరణ్ గారికి చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ ఉదయ్ కిరణ్ గారి గురించి కూడా చిరంజీవి గారు అప్పుడు వాళ్ళిద్దరు, బట్ ఇప్పటికీ ఒక రాజకీయంగా కానీ ఎవరైనా చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే ఆ ఫ్యామిలీని కామెంట్ చేయాలంటే ఉదయ్ కిరణ్ గారి టాపిక్ ఖచ్చితంగా తీసుకొస్తున్నారు. మీరు కూడా వింటూ ఉంటారు అప్పుడప్పుడు, అసలు తొక్కేసింది ఈ టైప్లో. అప్పుడు విన్నప్పుడు మీరు అలా తీసుకుంటారు, ఎందుకు ఇదంతా ఇప్పుడు లేని మనిషి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఫీల్ అవుతారా? దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సే అండి. అది జరగాల్సింది జరిగింది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ బ్లేమింగ్ ఎనీ వన్ ఇన్ దట్. అబ్సల్యూట్లీ. అండ్ హీ హాస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ టు హిమ్. అది మట్టుకు నిజమే. And he has done his part as long as they was depending on him. So okay. And I have ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అండ్ అంటే ఇంద్రా సినిమా ఆడియో లాంచ్లో కూడా అసలు చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడింది ఇప్పటికీ చిరంజీవి గారి బర్త్డే అయినా, ఉదయ్ కిరణ్ గారి బర్త్డే అయినా ఆ వీడియో పడాల్సిందే. అండ్ చేతులు పట్టుకుని కూడా అంత చల్లగా ఉంటాయి చేతులను. సో నేను కూడా కొన్ని విన్నాను, ఆ కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టినప్పుడు ఏమన్నా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఇంట్లో ఏమన్నా కొనాలనుకున్నా కూడా ఏదో చిరంజీవి గారికి ఒక చెప్పి సలహా తీసుకునే వాళ్ళని విన్నాను. ఎలా ఉండేదక్క అప్పుడు చిరంజీవి గారితో ఉదయ్ కిరణ్ గారు? చాలా క్లోజ్ అసోసియేషన్. హీ వాజ్ లైక్ హిస్ గాడ్ ఫాదర్ యాక్చువల్ గా. ఈవెన్ there were times that he went and he discussed about the movies also. Story విని వెంటనే he used to go and talk to him about that story, and he used to take his suggestions. ఒక టైంలో he was his god father లాగానే ఉండేవారు. అండ్ ఆ ఇంద్రాలో డిస్కస్ చేసిన ఇన్సిడెంట్ కూడా ఇట్ వాస్ సచ్ అ మెమరబుల్ ఇన్సిడెంట్. ఈవెన్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ కాబట్టి లైక్ అదే. సో ఆ అవార్డ్ ఫంక్షన్ కి మాకు పార్సల్ రాలేదు. అమ్మ చిరంజీవికి భానుప్రియ గారికి అనుకుంటాను బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. సో మా చిరంజీవి గారు వస్తున్నారమ్మా, వెళ్ళాలమ్మా, మనం చిరంజీవి అంకుల్ని చూడాలమ్మా, ఎట్లా ఒకట్లా వెళ్దాము అని. సో ప్రెస్ ద్వారా దూరామన్నమాట. ప్రెస్ టికెట్ లో ప్రెస్ దూరి కూర్చున్నాము. అండ్ అక్క నాకు ఒక్కసారి వాళ్ళు అక్కడ కూర్చోడం చూసి, అక్క నాకు ఒక్కసారి చిరంజీవి గారు చేపట్టుకోవాలని ఉందంటే, రా పోదాం మనం, విల్ ట్రై టు ఆస్క్ ద సెక్యూరిటీ గైస్. అండ్ స్టేజ్ వెనకాల నుంచి వెళ్ళడానికి ట్రై చేసాం. ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆపితే ప్లీజ్ మా తమ్ముడు చాలా పెద్ద ఫ్యాన్ అండి, ఒక్కసారి చిరంజీవి గారిని పలకరిస్తారండి, ప్లీజ్ అండి అని అడుక్కున్నాను నేను మెల్లగా. తర్వాత అల్లు అరవింద్ గారు ఆపారు. కొంచెం దగ్గరికి వెళ్ళాక అల్లు అరవింద్ గారు ఆపారు. అప్పుడు ఆయన ఎవరో మాకు తెలియదు, ఇప్పుడు తెలుసు ఆయన ఎవరు. అల్లు అరవింద్ గారు ఆపారు. అంకుల్ మా తమ్ముడు పెద్ద ఫ్యాన్ అంకుల్, ఒక్కసారి చిరంజీవి గారు చేపట్టుకుని వెళ్ళిపోతారు అంకుల్, ప్లీజ్ అంకుల్ అని. వాడు ఇంకా చిన్నవాడు అప్పుడు. అంకుల్ ఒక్కసారి అంకుల్ చిరంజీవి అంకుల్ చేపట్టుకుని వెళ్ళిపోతాను అంకుల్ అని అడుక్కున్నాడు. సో మేమిద్దరు చిన్న చిన్న పిల్లల్ని చూసి ముద్దుగా వదిలేశారు వాళ్ళు. వెళ్ళి చేపట్టుకున్నాడు. ఆయన చేపట్టుకున్నాడు. పట్టుకుని ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు, చిరంజీవి గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు, చేయి పట్టుకున్నారు. వచ్చి అక్క అంకుల్ చెయ్యి ఎంత చల్లగా ఉంది అక్క, చిరంజీవి అంకుల్ చేయి ఎంత చల్లగా ఉంది, అండ్ నేను ఈ చేయి ఇప్పుడు కడుక్కోను, నేను చిరంజీవి అంకుల్ చేయి పట్టుకున్నాను, నేను ఈ చేయి కడుక్కోను. దట్ వాజ్ హిస్. సో ఐ ఫీల్ సో ప్రౌడ్. అవుట్ ఆఫ్ నో ఎక్కడి నుంచో వచ్చిన బాయ్, అలా ఒక ఫ్యాన్ గా ఉన్న బాయ్ అలా ఆయన పక్కన కూర్చుని, అండ్ ఒక్కసారి ఐ థింక్ ఒకే సెట్ లో ఒక సైడ్ వీడ్ షూటింగ్ అవుతుంది, ఒక సైడ్ ఆయన షూటింగ్ అవుతుంది. అప్పుడు ఇంటికి వచ్చి చెప్పాడు, ఐ హావ్ కమ్ టు అ స్టేట్ దట్ పక్కన ఆయన షూటింగ్ అవుతుంది, ఇటు పక్కన నా షూటింగ్ అవుతుంది అని. సో అలా అన్నమాట వాడు మెట్టు ఎదిగి అండ్ ఫైనలీ అంత క్లోజ్ గా అవ్వడము. సూపర్. అక్కడ మామూలుగా ఇప్పుడు మనిషికి ఏదైనా ఒక చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో అలా అసలు ఉదయ్ కిరణ్ గారికి ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మీకు ఆయనకి ఆ బాండింగ్ అంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ అక్క మీకు ఆయనకి? 8 years. 8 years గ్యాప్ అంటే చక్కగా చేతుల్లో తీసుకుని ఆ పెంచిన అనుభూతులు అవన్నీ ఉండుంటాయి. సో వాటి గురించి ఒక యాక్చువల్ గా నేను, మా అమ్మ షీ వాజ్ అ టీచర్, క్రాఫ్ట్ టీచర్ మా అమ్మ. సో తను బిజీగా ఉండేది కాబట్టి నేను ఎక్కువ ఉదయ్ని చూసుకోవడమే. మోర్ దెన్ అ సిస్టర్లీ రిలేషన్, ఇట్ వాజ్ అ మదర్లీ రిలేషన్. సో వాడిని ఎత్తుకుని తినిపించడము, పైకి టెరెస్ కి తీసుకెళ్లి ఇలా చంకలో వేసుకుని అవి ఇవి చూపిస్తూ తినిపించడము, వాడికి స్నానం పోయడము, ఉయ్యాల్లో ఊస్తూ లాలి లాలి స్వాతి ముత్యం పాట, లైక్ అట్లా. ఇట్ వాస్, నేను ఐ వాస్ ఆల్మోస్ట్ లైక్ ఒక చిన్న నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో అలా వాడు ఒక మోర్ దెన్ బ్రదర్, లైక్ సన్. అంటే మామూలుగా ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది అక్క,
నేను సినిమాలోకి వెళ్ళాలనుకుంటున్నాను, హీరో అవ్వాలనుకుంటున్నాను అని మీకు ఏ సిచ్యువేషన్ లో, ఏ ఏజ్ లో చెప్పారక్క? మేము వీఆర్ మూవీ బఫ్స్ అండి ఫ్రమ్ ద బిగినింగ్. మా మమ్మీ డాడీ కూడా వాళ్ళకి మా నలుగురికి మా మూవీస్ ఫ్యామిలీ మొత్తానికి అందరికి మూవీస్ పిచ్చి. సో ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారి ఫ్యాన్స్ మేము చిన్నప్పటి నుంచి కూడా. సో చిరంజీవి గారిది కానీ, అమితాబ్ బచ్చన్ గారిది కానీ, కమల్ హాసన్ గారిది. సో మూవీస్ చూసేయాలి, రిలీజ్ డే చూసేయాలి. డాడీ ఏమో ఆఫీస్ లీవ్ పెట్టేస్తారు, మేము స్కూల్ మానేస్తాము, వెళ్ళిపోయే వాళ్ళం, మూవీస్కి వెళ్ళిపోయే వాళ్ళం. అంత మూవీస్ పిచ్ అనమాట. సో అలా చూసి చూసి హీ గాట్ ఇన్ టు దాట్. అండ్ నాకు కూడా ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి అని. ఇట్ వాజ్ 8 years అండి. ఒకసారి మమ్మీ డాడీ ఇక్కడ బయటకు వెళ్తే వి జస్ట్ వాచ్డ్ అ మూవీ. అక్క సీరియస్గా చెప్పాలి నీకు ఒకటి, నాకు హీరో అవ్వాలని ఉందక్క. 8 years అప్పుడు. 8 years అప్పుడు వాడు. సో మేము కొంచెం భయపడ్డాం, ఎందుకంటే వీఆర్ అ వెరీ ఆర్థడాక్స్ బ్రాహ్మణ్స్ ఫ్యామిలీ. ఎలా ఉంటుంది ఒక ఆర్థడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, అలా ఉండేవాళ్ళం. సో కొంచెం భయపడ్డాము. ఐ వాజ్ ఎక్సైటెడ్. ఎవరైనా ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ అంటే ఎనీవన్ విల్ బి ఎక్సైటెడ్. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ వి సెడ్ ఓకే విల్ సీ, అమ్మని మెల్లగా పటాయిద్దాము, అమ్మని ఒప్పిద్దాము అని. బట్ తర్వాత మా కాలనీలో వినాయక చవితులు ఇవి పెడతారు కదా, వినాయకుళ్ళు పెడతారు. అక్కడ మస్ట్ అన్నమాట, ఇది ఒక పర్ఫార్మెన్స్ ఉండాలి, డాన్స్ పర్ఫార్మెన్స్ మస్ట్. అండ్ కాలనీలో ఫ్యాన్సీ, ఎయిర్పోర్ట్ కాలనీ, మా నాన్నగారు ఎయిర్పోర్ట్ లో పనిచేసేవారు. సో ఎయిర్పోర్ట్ కాలనీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో ఫస్ట్ ఉదయ్ బెగ్గర్ గా చేసాడు ఒకసారి. అదే ఒక మూవీలో కూడా బెగ్గర్ గా చేసినప్పుడు స్నేహం అనుకుంటా, ఆర్తి అగర్వాల్ గారిది నీ స్నేహం కదా. ఒక ఆడిటోరియం లోకి పరిగెత్తుకుంటూ అప్పుడు అన్నాను, నీ చైల్డ్హుడ్ లో గుర్తుందా, నువ్వు ఇట్లా దీంతోనే కొట్టేవి, ఈ రోజుతోనే ఫ్యాన్సీ డ్రెస్ కొట్టేవు. సో అట్లా ఆ టాలెంట్ కనిపిస్తూ ఉండేదండి తనలో. తర్వాత యాప్టెక్ లో కంప్యూటర్ కోర్స్ చేరాడు, అందులో కూడా మోడలింగ్ ఉంటే మిస్టర్ యాప్టెక్ గా హీ వన్ దేర్. సో అలాగే మెల్లమెల్లగా ఇట్ వాజ్ షైనింగ్ అవుట్ కనిపిస్తూ ఉండింది. అండ్ చిత్రం కాల్ ఫర్ యాక్టర్స్ వచ్చినప్పుడు వాడికి తెలిసినప్పుడు వచ్చి అప్పుడు ఇంకా అమ్మని రిక్వెస్ట్ చేస్తే మమ్మీ సెడ్ ఇట్స్ ఓకేరా, చదువుకోవడం ఎప్పుడన్నా చదువుకోవచ్చు, అదే నువ్వు ఇప్పుడు ట్రై చేస్తానంటున్నావు, గివ్ అ ఛాన్స్ టు యువర్ ప్యాషన్ అని అమ్మ చెప్పేటప్పటికి ఇంకా హీ వాజ్ ఎగ్గిరి, వాజ్ వెరీ హ్యాపీ. ఓకే అక్క, అంటే మామూలుగా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, మామూలుగా ఎలాంటి విషయానికి బాగా సెన్సిటివ్గా, లేకపోతే ఎలాంటి విషయాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగల మనస్తత్వం ఉండేదా ఉదయానికి? He is very sensitive and very emotional, highly emotional, breaks out for everything. ఏడ్చేస్తాడు, బాగా ఎమోషనల్. బట్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడే ఉండేది. లైక్ ఈవెన్ చిత్రం దీంట్లో కూడా ఆడిషన్స్ అప్పుడు కూడా చాలా రోజులు పడింది వాడికి రిజల్ట్ రావడానికి. బట్ నెవర్ గివ్ అప్ లాగానే. అండ్ ఫస్ట్ లో చాలా కష్టపడ్డాడు. లైక్ ఈవెన్ టు సీ హిమ్ ఈ అవుట్పుట్, నువ్వు నేనులో ఈ అవుట్పుట్ చూడడానికి కూడా చాలా కష్టపడ్డాడు. చిత్రంలో కానీ నువ్వు నేనులో కానీ అలా మెట్టు మెట్టు ఎదుగుతూనే వెళ్ళాడు. చాలా కష్టపడ్డాడు. బట్ అదే నెవర్ గివ్ అప్ గానే ఉండేవాడు ఇప్పుడు కూడా. బట్ ఎమోషనల్, వెరీ ఎమోషనల్. మీ మధ్య గొడవలు ఎలా ఉండే అక్క? సరదాగా ఎప్పుడైనా కొట్టారా తమ్ముడిని? చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం, మార్చుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం. బట్ అగైన్ నేను కొంచెం మదలీ టచ్ కాబట్టి నేనే అణిగిపోయేదాన్ని. వాడు ఈజ్ ద యంగెస్ట్ ఇన్ అవర్ హౌస్ కాబట్టి పెట్టేవాడు, సాధించుకునేవాడు. అందరికి చాలా క్యూట్ గా.